చెప్పండి మీ పేరు? నా పేరు సరస్వతి సార్. ఏంటి సమస్య ఏంటి సార్ మేము మెట్టుగూడలో అన్నం పెడతాం సార్. మేము గత 10 సంవత్సరాల నుండి నడిపిస్తున్నాము అన్నము. అయితే అక్కడ ఇప్పుడు పెట్టొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇబ్బంది పెడుతున్నారు. మధ్యలో మధ్యలో ఛానల్స్ వేసిర్రు 4 సార్లు. అట్లా డబ్బులు కట్టినాం సార్. ఇక మా ఆయన బాగాలేడు, మా ఆయనకు ఫిడ్స్ వస్తుంది. అక్కడ రోడ్డు సైడ్ అన్నం పెట్టుకొని బ్రతుకుతాం సార్. అట్లాంటి మొన్న ఇప్పుడు నెల 15 రోజుల నుండి తీపిచ్చేసిర్రు. చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రెంట్ కట్టుకోవడానికి కూడా లేదు, మా ఆయనకు మెడిసిన్కి కూడా డబ్బులు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. అందరు సార్లని కలిసినాము, జూపల్లి సార్ని కలిసినాము, పొన్నం ప్రభాకర్ సార్ని కలిసినాము, మా తీన్మార్ మల్లన్న సార్ని కలిసినాము, కోదండరామరెడ్డి సార్ని కలిసినాము. ఎవరిని కలిసినా కానీ మాట్లాడతాము చేస్తాం అంటున్నారు కానీ ఏమో రిజల్ట్ లేదు. ఇప్పటికి ఇబ్బంది అవుతుంది సార్. సార్ ఏమన్నా వేస్తే బాగుండు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడైతే అసలు మాలాంటి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు సార్. మంచిగా 10 సంవత్సరాలు మేము మంచిగా బతికినాము. కానీ ఇప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది. రెంటులు కట్టుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక, మెడిసిన్స్ తెచ్చుకోలేక ఇబ్బంది అవుతుంది సార్. గవర్నమెంట్ మమ్మల్ని మాలాంటి వాళ్ళని చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. నడిపిస్తారు మీరు? అవును సార్, ఫుట్పాత్ పైన. ఎప్పటి నుంచి నడిపిస్తున్నారు? 12 సంవత్సరాలు అవుతుంది సార్. ఏం కలగలేదు సార్. అసలు మా దగ్గరికి రాలే. వాళ్ళే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మాకు ఐడి కార్డ్స్ ఇచ్చిర్రు. మమ్మల్ని ట్రైనింగ్కి తీసుకుపోయి ట్రైనింగ్ చేయించిర్రు జిహెచ్ఎంసీ వాళ్ళు. మాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అది వెడ్డింగ్ జోన్ అని కూడా చెప్పిండ్రు. చెప్పి మాకు ఐడి కార్డ్స్ ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు అక్కడ మాత్రం అది వెడ్డింగ్ జోన్ కాదు, మీరు తీయాలి, పెట్టొద్దు అని అక్కడ నిలబడితే కూడా ఫోటోలు తీస్తున్నారు సార్ మమ్మల్ని. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా మాతో పాటు ఒక ఆయన హ్యాండిక్యాప్ ఉంటాడు, ఆయనకు అసలు 2 కాళ్ళు లేవు. వాళ్ళ భార్య పెట్టుకొని నడిపిస్తుంది. కానీ అట్లాంటి కూడా గవర్నమెంట్ ఏం చూడట్లేదు. ఎట్లా బతకాలి ఏమనేది ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి ఏమో అన్నారు అంటున్నారు. తీసేసేయాలి, పెట్టొద్దు, అట్లా పెట్టొద్దు అని అంటున్నారు సార్. ఎక్కడ పోయి బతకాలి, ఎక్కడ ఉండాలి సార్? మేము మాలాంటి వాళ్ళని కూడా కొంచెం చూడాలి. మేము ఉండేది అక్కడ ఒక 3 అవర్సే, మళ్ళీ 12 నుండి 4 వరకు ఉంటాము, 3:30 వరకు వెళ్ళిపోతాము. అక్కడ మేము 24 అవర్స్ కూడా ఉండము. ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చి అక్కడ పెట్టుకొని వెళ్ళిపోతాము. మా వల్ల ఏ ఇబ్బంది లేదు, కానీ తీపిచ్చేస్తున్నారు సార్. అట్లా కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని సహకరించాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు నెల 15 రోజులు అయిపోయింది సార్. నెల 15 రోజుల నుండే ఇబ్బంది అవుతుంది. దీని మీదనే ఆధారం సార్. మాకు ఇంకో ఏమీ పని లేదు. పిల్లలు చిన్నోళ్ళు, ఫీజులు కట్టుకోలేక, కొంచెం మా ఆయనకి హెల్త్ బాగుండదు, ఫిడ్స్ వస్తుంది. ఇంకో పని ఆయన ఎక్కడైనా పంపించాలన్నా కూడా ఎక్కడ పడిపోతారో తెలియదు కదా సార్. అట్లా అని ఇద్దరం అదే పని చేసుకుంటూ బ్రతుకుతున్నాము. అట్లాంటిది సార్ని కూడా కలిసి చెప్పినాం, సిఐ సార్ని, ఇట్లా మాకు ప్రాబ్లం ఉంది సార్ అంటే కూడా ఏం పర్మిషన్ ఇవ్వట్లేరు. ఇబ్బంది ఉంది సార్, చాలా ఇబ్బంది ఉంది. అక్కడిక్కడ అప్పులు తెచ్చుకొని తింటున్నాము. చాలా ఇబ్బంది అవుతుంది. 2 బాబులు, 1 పాప సార్. చదివిపిస్తున్నా సార్. ఫస్ట్ బాబు ఇంటర్, సెకండ్ బాబు 10th క్లాస్, పాప 8th క్లాస్. ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు ఏం చెప్తున్నారు అధికారులు? ఎందుకు ఫుట్పాత్ మీద పెట్టారు అంటే మీరు అక్కడ స్థిరంగా ఏం ఏర్పరచుకోవాలి, జస్ట్ అక్కడ పెట్టుకొని మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతారు అంతే సార్. అక్కడ ఏం లేదు. సిపి ఆనంద్ సార్ తీపిచ్చిండు, పైనుండి ఆర్డర్ వచ్చింది, మేము తీపిస్తున్నాం అంతే అంటున్నారు. ఏం చెప్పట్లేరు ఇక మాకు. మేము అక్కడ ఖాళీ ఒక గొడుగు పెట్టుకొని అమ్ముకొని వెళ్ళిపోతాం అంతే. మేము అక్కడ ఉండము. ఒక 3 అవర్స్ మేము ఉండేది. మళ్ళీ కలిసారు, ఏం చెప్పారు, మీకు ఏం భరోసా సార్? అక్కడికి సచివాలయానికి వచ్చి కలవమన్నారు, మాకు తెలంగాణ భవన్కి వచ్చి కలవమన్నారు. అక్కడ కేటీఆర్ సార్ని కలిస్తే మీకు పని అవుతుంది అని చెప్పింది సార్. దేవుడి దేవల్ల అదైతే మనకు తెలంగాణ గవర్నమెంట్కి ఎప్పటికైనా మేము రుణపడే ఉంటాం సార్, కేటీఆర్ సార్కి.